అవన్నీ చూసుకోడానికి పాల్గొనున్నాడు కదమ్మా. వాడసలు అన్యాయాన్ని సహించడు. వదినా, మరిప్పుడు ఈ పాప పరిస్థితి ఏంటి? ఏముంది, ఇలాంటి పిల్లల్ని చూడ్డానికి గవర్నమెంట్ సంస్థలున్నాయి కదా, వాటికి పంపడమే. పాప ఎక్కడికి వెళ్ళదత్తయ్య గారు, నాతోనే ఉంటుంది. చెప్పు. ప్లీజ్ నన్నేం చేయొద్దు. చెప్పు. ఐ లవ్ చెప్పు. 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 ఎవరు నువ్వు? ఎందుకు గుర్తు? మేడం, ఏమైంది? ఏం కాలేదు, మీరు వెళ్ళండి. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే బాగుండదు. గెట్ అవుట్. రండ్రా. మీరేంటలా మెత్తగా ఊరుకుంటున్నారు? ఈ కాలంలో ఇలా ఉండకూడదు. ఏమోనండి, నాకు వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది. అయినా ఆడపిల్లలం కదా, మనమేం చేయగలం? మనమే ఏదైనా చేయగలం. సృష్టిని నిలబెట్టేది మనం, నడిపించేది మనం. ఇంతకీ మీరెవరండి? ఓ, ఐమ్ సారీ, పరిచయం చేసుకోవడం మర్చిపోయాను. నా పేరు అర్పిత. ఐఏఎస్ కోచింగ్ కోసం ఇక్కడికి వచ్చాను. అవునా? ఎక్కడుంటున్నారు? ఇంకా రూమ్ ఏమీ దొరకలేదు. దాన్ని వెతుక్కుంటూ వస్తుంటేనే మీరు కనిపించారు. అయితే నా రూమ్ లో ఉండండి, నేనొక్కదాన్నే ఉంటున్నాను. రూమ్ రెంట్ తో పాటు అన్ని షేర్ చేసుకుందాం. ఓకే, కానీ నన్ను అండి అనకూడదు. అర్పిత అని పిలిచేటట్టయితేనే వస్తాం. సరే అర్పిత, ఈ పక్కనే నా రూమ్, వెళదాం పద. ఓకే. ఈ రోజు లంచ్ అద్భుతంగా ఉండాలి. నేను చెయ్యబోయే పని అర్పిత ఒక్కటి ఒప్పుకుంటే చాలు, ప్రపంచం అంతా ఒప్పుకున్నట్టే. యా! మామిడికాయ పప్పు రెడీ, సాంబార్ రెడీ, ములక్కాడ కర్రీ, క్యాబేజీ ఫ్రై అన్నీ రెడీ అయిపోయాయి. అర్పిత, నీకిష్టమైనవన్నీ చేశాను, నువ్వు రావడమే ఆలస్యం. అబ్బా, అక్కడే ఆగిపోయిందేంటి? అర్పిత, రా. ఏంటి ఇక్కడే ఆగిపోయావు? నీకోసమే చూస్తున్నాను. ఈ రోజు నీకోసం స్పెషల్ లంచ్ అరేంజ్ చేశాను. ఈ రోజు నీ బర్త్డేనా ఝాన్సీ? కాదు, కానీ నీకు స్పెషల్ న్యూస్ చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. పద, తింటూ మాట్లాడుకుందాం. అరే, విషయం ఏంటి? ఇంట్లో ఏమైనా శుభం జరిగిందా? లేదర్పిత, కానీ నా జీవితంలో జరగబోతుంది. అదే నేను అడిగేది. ఇంట్లో వాళ్ళేమైనా పెళ్లి సంబంధం చూసారా? చెప్పు ఝాన్సీ, ఆ శుభవార్త ఏంటో వినాలనుంది. ఇంట్లో వాళ్ళు చూడలేదు, నేనే చూసుకున్నాను. అంటే? నేనొక అతన్ని ప్రేమించాను అర్పిత, అతన్నే చేసుకోవాలనుకుంటున్నాను. మరి ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలుసా? ఇంకా తెలీదు. తెలిస్తే ఒప్పుకోరు. అందుకే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. చాలా తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నావు ఝాన్సీ. అసలు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని నువ్వెందుకు అనుకుంటున్నావు? నాకు తెలుసు, ఒప్పుకోరు. ఎందుకంటే మా కులాలు వేరు, అంతస్తుల్లో కూడా తేడా ఉంది. ఇదంతా నీ ఆలోచన ఝాన్సీ. వాళ్ళేం ఆలోచిస్తున్నారో మనకు తెలియదు కదా. తల్లిదండ్రుల కంటే మన క్షేమం కోరుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నువ్వు నన్ను సపోర్ట్ చేస్తావనుకున్నాను, నా ప్రేమను వ్యతిరేకిస్తావనుకోలేదు. నేనిప్పటికీ నిన్నే సపోర్ట్ చేస్తున్నాను ఝాన్సీ. నేను నీ ప్రేమకు వ్యతిరేకిని కాదు, కానీ జీవితంలో తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు అంటున్నాను, అంతే. ఝాన్సీ, అతనేదైనా జాబ్ చేస్తున్నాడా? లేదు, చదువు పూర్తి చేసి ఉద్యోగాల వేటలో ఉన్నాడు. మరింక తొందరే ఉంది.
అతనికి జాబ్ రాని ఈలోగా నీ చదువు కూడా పూర్తయిపోతుంది. అప్పుడు మీ ప్రేమ విషయం మీ ఇంట్లో వాళ్ళకి వాళ్ళింట్లో వాళ్ళకి చెప్పండి. నా మాటలు నీకు నచ్చలేదని అర్థమవుతుంది. కానీ ఒక్కసారి ఆలోచించు. ప్రస్తుతం నీ చదువు పూర్తవ్వలేదు, అతనికి సరైన జాబ్ లేదు. ఇప్పుడు మీరు బయటికి వెళ్లి ఎలా బతుకుతారు చెప్పు? గుండెల నిండా ప్రేమ ఉంటే ఎలా అయినా బ్రతికేస్తాం. ఆ ధైర్యం అతను నాకిచ్చాడు. రాంగ్ డెసిషన్ ఝాన్సీ. అతనికి కూడా లైఫ్ మీద అవగాహన లేనట్టుంది. ఇప్పుడు ప్రేమ మత్తులో జీవితం చాలా చిన్నదిగా కనబడుతుంది. కానీ రేపు భవిష్యత్తులో జీవితం పెద్దదిగా, ప్రేమ చిన్నదిగా కనబడుతుంది. అర్పిత, నువ్వు చదువు కోసం ఓ నిర్ణయం తీసుకున్నావు. నేను పెళ్లి కోసం ఓ నిర్ణయం తీసుకున్నాను. నువ్వెలా నీ గోల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నావో నేనలాగే నా గోల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నాను. అంతే కదా? లైఫ్ ని నువ్వు చాలా తేలిగ్గా తీసుకుంటున్నావు ఝాన్సీ. చదువు పాఠాలు నేర్పి పరీక్షలు పెడుతుంది, కానీ జీవితం పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పిస్తుంది. ఇంత చిన్న విషయాన్ని నువ్వెందుకింత సీరియస్ గా తీసుకుంటున్నావు? నువ్వు చదువు కోసం పెళ్లి వదులుకునొచ్చావు, పెళ్లి కోసం చదువును వదులుకుంటున్నాను. రెండింట్లో తేడా ఏముంది? ఆ తేడా ఇప్పుడు కనపడదు, భవిష్యత్తులో కనపడుతుంది. ప్రేమ అనేది మానసిక అవసరం, కానీ బతకడానికి కావలసిన ఫిజికల్ నీడ్స్ చాలా ఉన్నాయి. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు లేనప్పుడు ప్రేమ ఎంత నిస్సారమైనదో అప్పుడు తెలుస్తుంది. నువ్వు ప్రేమను వ్యతిరేకిస్తున్నావు అర్పిత. నో, నేను ప్రేమని వ్యతిరేకించడం లేదు. వ్యక్తుల ప్రేమ కన్నా తల్లిదండ్రుల ప్రేమ గొప్పదని చెప్తున్నాను. నువ్వు అడక్క ముందే నీ ప్రతి అవసరాన్ని తీరుస్తూ నీకింత స్వేచ్ఛ ఇచ్చిన తల్లిదండ్రుల నమ్మకాన్ని బొమ్ము చేస్తావా? ఆలోచించు. అందుకని మనసుకు నచ్చని వాణ్ణి చేసుకుని నేను జీవితాంతం బాధపడాలా? అందుకే మీరిద్దరు జీవితంలో స్థిరపడే వరకు ఆగండి అని చెప్తున్నాను. ఏ తల్లిదండ్రులైనా చూసేది పెళ్లి చేసుకునేవాడు తమ కూతుర్ని ఎలా పోషిస్తాడు అని. ఆ విషయంలో వాళ్ళు తృప్తి చెందితే మిగిలినవి వాళ్ళకి పెద్ద అడ్డుగా కనిపించవు. ఝాన్సీ, నా మాట విను. అతని వెంటనే జాబ్ వెతుక్కోమను. నువ్వు చదువు కంప్లీట్ చేయి. తర్వాత మీ పెద్దవాళ్లతో మాట్లాడి అతనితో నీ పెళ్లి చేసే బాధ్యత నాది. లేదర్పిత, మాకంత టైం పెద్దవాళ్ళివ్వరు. మేం ప్రేమించుకున్న విషయం ఈలోగానే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు మమ్మల్ని విడదీస్తారు. తెలియకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి. తరచుగా కలుసుకోకండి. దృష్టి నువ్వు చదువు మీద, అతను జాబ్ సంపాదించడం మీద పెట్టండి. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఝాన్సీ! ఆ రోజు తర్వాత ఝాన్సీ నాతో ముభావంగా ఉండడం మొదలుపెట్టింది. నేను చదువు ధ్యాసలో పడి పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఝాన్సీ తను ప్రేమించిన అబ్బాయిని దొంగచాటుగా పెళ్లి చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. నేను కలెక్టర్ అయ్యాక తన కోసం వెతికాను, కానీ వాళ్ళింట్లో వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆఖరికి తనని శవంగానే చూశాను. భర్త పోయాక తనకి నువ్వే గుర్తొచ్చుంటావు అర్పిత. నిన్ను కలవడానికే ఇక్కడికొచ్చి హత్య చేయబడింది. నాకు అదే బాధగా ఉంది ప్రేమవతి గారు. తను ఆ ఊళ్ళోనే ఉంటుంటే ఈరోజు పాపకి తల్లుండేది. ఇట్స్ ఆల్రెడీ అర్పిత. చరిత్రలో ఇఫ్ అనేది ఉండదు, మ్యాథ్స్ లో అప్రాక్సిమేట్ అనేది ఉండదు. ఇప్పుడు మనం జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా జరగబోయే దాని గురించి ఆలోచించాలి. నిజమే ప్రేమవతి గారు. ఇప్పుడు నా ముందున్నవి 2 లక్ష్యాలు. మొదటిది పాపకు మంచి భవిష్యత్ ఇవ్వడం. రెండవది ఝాన్సీని చంపిన హంతకుణ్ణి చట్టానికి పట్టించడం. కరెక్ట్ అర్పిత. పాల్గొనతో మాట్లాడి ఈ కేసు తొందరగా సాల్వ్ చేయమని చెప్దాం. ఝాన్సీ విషయంలో నేను తనకి నచ్చ చెప్పలేకపోయానేమో అనిపిస్తుంది ప్రేమవతి గారు. తను గుర్తొచ్చినప్పుడల్లా ఆ జ్ఞాపకాలు నన్ను బాధ పెడుతున్నాయి. నువ్వేం చేస్తావు అర్పిత? ఒక ఫ్రెండ్గా నువ్వు తనకు చెప్పాల్సింది చెప్పావు, తను వినలేదు. ఏమో, తను వినేలా నేను చెప్పలేకపోయానేమోననేదే నా బాధ. అదే నీకు మాకు తేడా. మేము చెప్పడం వరకే బాధ్యత తీసుకుంటాం, కానీ నువ్వు వాళ్ళని సరిచేయాలనుకుంటావు. అది కాదు ప్రేమవతి గారు. మంచి జ్ఞాపకాలు పూల గుత్తుల్లాంటివి. అవి తగిలినప్పుడల్లా ఆనందం కలుగుతుంది. కానీ చెడు జ్ఞాపకాలు కత్తి కంటే డేంజర్. కత్తి ఒకసారి గుచ్చుకుంటుంది, కానీ చెడు జ్ఞాపకాలు ప్రతి క్షణం గుచ్చుకుంటాయి. ఇట్స్ ఆల్రైట్ అర్పిత. ఇలా బాధపడతావని తెలిసే భగవంతుడు పాపని నీ దగ్గరికి చేర్చాడు.
అర్పిత, నువ్వు ప్రియమద కలిసి వస్తున్నామని చెప్పారు, ఒక్కదానివే వచ్చావేంటి? హాస్పిటల్ నుండి తనకు అర్జెంట్ మెసేజ్ వస్తే తను అటు వెళ్ళింది. చెప్పు అర్పిత, ఏ పని మీద వచ్చావు? పాల్గొన్ గారు, ఝాన్సీ హత్య జరిగిన రోజే నంబూత్రి అనే వ్యక్తిని కూడా హత్య చేశారంట, కరెక్టేనా? కరెక్టే. ఈ 2 హత్యలు ఒకే సమయంలో ఒకే ఏరియాలో జరిగాయి, అవునా? అవును. మరలాంటప్పుడు ఈ 2 హత్యల మధ్య ఏదో సంబంధం ఉందని మీకు అనిపించలేదా? అనిపించలేదు. ఆ 2 హత్యల మధ్య సంబంధం ఉండే అవకాశం లేదు. చనిపోయిన వ్యక్తుల లైఫ్ హిస్టరీ, కాల్ డేటా పరిశీలించినప్పుడు వాళ్ళిద్దరూ అపరిచితులు అని తెలిసింది. వాళ్ల మధ్య పరిచయం లేకపోవచ్చు పాల్గొన్ గారు, కానీ వాళ్ళిద్దరి హత్యలకు ఒక కారణం ఉండే ఉంటుంది కదా. కరెక్టే, కానీ రీజన్ లేదని నేను అనలేదుగా. ఇద్దరిని చంపడానికి ఒకే కారణం ఉండదంటున్నాను. ఇద్దరిని వేరువేరు కారణాలతో వేరువేరు వ్యక్తులు చంపుండొచ్చు. నంబూత్రి లోకల్, అతన్ని చంపినవాడు లోకల్ అయ్యే అవకాశం ఉంది. ఝాన్సీ అనంతపురం నుండి వచ్చింది, అలాగే ఆమెను చంపడానికి గల రీజన్ కూడా అనంతపురం నుండే వచ్చిందేమో. వాట్? ఎస్, అనంతపురంలో ఆమె ఎవరితోనో గొడవ పెట్టుకుని ఉండొచ్చు. వాళ్ళు ఆమె వెనకే ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఆమె ఒంటరిగా ఉండడం చూసి హత్య చేసి ఉండొచ్చు. ఎస్, అలా కూడా జరుగుండొచ్చు, కానీ అలాగే జరగాలని లేదు కదా సార్. మీరెవ్వరూ కరెక్ట్గా ఆలోచించడం లేదు. నంబూత్రి హత్య జరిగిన లొకేషన్లోనే ఝాన్సీ హత్య కూడా జరిగింది. ఒకే ఏరియాలో కొన్ని నిమిషాల వ్యవధిలో 2 హత్యలు ఒకేసారి జరిగాయి. దీన్ని బట్టి మీకేమీ అనుమానం రావడం లేదా? మాధవి గారు, మీకు కూడా ఏం అనుమానం రావడం లేదా? వచ్చింది మేడం. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం నమ్రుద్ది హత్య జరిగిన 10 నిమిషాల వ్యవధిలో కంట్రోల్ రూమ్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది ఆ ఏరియా నుండే వచ్చినట్టు తెలిసి నేను అక్కడికి వెళ్ళాను, కానీ నాకు అక్కడ అనుమానాస్పదంగా ఏదీ కనిపించలేదు. మరుసటి రోజు నమ్రుద్ది శవం దొరికింది. తర్వాత ఆ రోజు రాత్రి ఫోన్ కాల్ చేసింది ఝాన్సీ అని తెలిసింది. అప్పుడే నాకు ఝాన్సీ మిస్సింగ్కి నమ్రుద్ది హత్యకి ఏదో సంబంధం ఉందనిపించింది. ఎస్ మాధవి గారు, మీరు ఆలోచించింది కరెక్ట్. నంబూత్రి హత్యకు ఝాన్సీ హత్యకు ఏదో సంబంధం ఉంది. ఆ రోజు ఝాన్సీ ఫోన్ కాల్ని మీరు సీరియస్గా తీసుకొనుంటే ఝాన్సీ హత్య జరిగేది కాదు. నేను దాన్ని సీరియస్గానే తీసుకున్నాను మేడం. అక్కడికి వెళ్ళి అంతా చెక్ చేశాను కూడా. బహుశా హంతకుడు నన్ను చూసి దాక్కొని ఉంటాడు. అక్కడికి వెళ్ళి కూడా ఆ హత్యని ఆపలేకపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇట్స్ ఆల్ రైట్ మాధవి. ఏ వృత్తిలోనైనా ఒక్కొక్కసారి తెలియకుండా తప్పులు జరుగుతాయి. అర్పిత, హత్య జరిగింది కోస్టల్ ఏరియాలో. అక్కడ రాత్రిపూట గొడవలు పెట్టుకుని తాత్కాలిక ఆవేశంలో ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మనుషులు చనిపోతూ ఉంటారు కూడా. ఓకే పాల్గొన్ గారు, మీరు చెప్పింది నంబూద్రి హత్య వరకు కరెక్టే. కానీ ఝాన్సీ హత్య ఎందుకు జరిగింది? చెప్పాను కదా, అనంతపురంలో ఏదో జరుగుంటుంది. అసలు ఆమె భర్త ఎలా చనిపోయాడో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె భర్త మరణానికి ఝాన్సీ హత్యకు ఏదో సంబంధం ఉండే అవకాశం ఉంది. ఆ నంబూత్రి క్యారెక్టర్పై కూడా చాలా అనుమానాలున్నాయి. అలాంటి వాడి హత్యకు ఎన్ని కారణాలైనా ఉండొచ్చు. కానీ అతని పేరు పోలీస్ రికార్డులో లేదు కదా సార్. మాధవి, నీకింతకు ముందే చెప్పాను, రికార్డ్స్లో లేనంత మాత్రాన నేరస్తుడు కాకుండా పోడని. నేరస్తుల్ని కూడా చంపడానికి ఎవ్వరికీ అధికారం లేదు పాల్గొన్ గారు. చట్టాన్ని ఎవ్వరు చేతిలోకి తీసుకోకూడదు. అర్పిత, కూల్. నువ్వు చెప్పిందంతా నిజమే, కానీ నంబూద్రి గురించి అందరూ చెడుగానే చెప్తున్నారు. అలాంటి వాడి హత్యకు రీజన్ కనుక్కోవడం కొంచెం కష్టం. పాల్గొన్ గారు, నేనొచ్చింది
2 హత్యల మధ్య సంబంధం ఏదైనా ఉందేమోనని ఆలోచించమని చెప్పడానికి. కానీ టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. చనిపోయిన వ్యక్తుల క్యారెక్టర్స్ గురించి మాట్లాడటం మంచిది కాదేమో. ఒకసారి ఆలోచించండి. నేను చెప్పేది అదే అర్పిత. 2 హత్యలకు సంబంధం ఉండే అవకాశం ఎంత మాత్రం లేదు. ఖచ్చితంగా సంబంధం ఉంది మేడం. అది త్వరలోనే ప్రూవ్ అవుతుంది. మాధవి, లేనిపోని అనుమానాలు లేవనెత్తకు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఊహలకు స్థానం ఉండదు, నిజాలకే చోటుంటుంది. లేదు సార్, నేను ఊహించి చెప్పడం లేదు, సాక్ష్యాలు పరిశీలించి చెప్తున్నాను. ఆ రోజు నేను ఇంకొంచెం జాగ్రత్తగా ఉండుంటే ఝాన్సీ హత్యను ఆపేదాన్ని. నీ సమర్థత ఏంటో ఆ రోజే తెలిసింది. నువ్వు క్రైమ్ స్పాట్కి 8:50కి చేరావు. 10 గంటల వరకు అక్కడే ఉన్నావు. 10:05కి వెనక్కి వచ్చేశావు. 10 నిమిషాలకు ఝాన్సీ హత్య జరిగిందని పోస్ట్మార్టం రిపోర్ట్ చెప్తుంది. కానీ నాకు అక్కడ ఎవరూ కనిపించలేదు సార్. వాళ్ళే కనిపించరు, మనమే వెతికి పట్టుకోవాలి. నువ్వక్కడున్నంతసేపు హంతకుడు అక్కడే ఉండుండాలి. అక్కడే ఝాన్సీ పాప కూడా దాక్కునుండాలి. అవునా? కమాన్ మాధవి, ఇదంతా నీ అనాలిసిస్ ప్రకారమే నేను చెప్తున్నాను. నువ్వెంత గొప్పగా డ్యూటీ చేస్తున్నావో ఈ సంఘటన చెప్తోంది. ఆ రోజు నేను ఫెయిల్ అయ్యానని నాకు తెలుసు సార్. నేను ఇంకొంచెం జాగ్రత్తగా ఉండుంటే ఒక ప్రాణం నిలబడేది. ఈ పాప తల్లిని కోల్పోయేది కాదు. ఆ గిల్టీనెస్తోనే మీరు వద్దన్నా నేను ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. పాల్గున్ గారు, ఇప్పుడు ఎవరు ఎంత గొప్పగా డ్యూటీ చేస్తున్నారో తేల్చుకోవాల్సిన సమయం కాదు. 2 నిండు ప్రాణాలు పోయాయి. ఒక చిన్న ప్రాణం ఆపదలో ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సింది పాపని రక్షించడం, చనిపోయిన వాళ్ళకి న్యాయం చేయడం. ఓకే అర్పిత, ఇప్పుడు నా నుంచి నీకే సాయం కావాలి? ఈ హత్యలు చేసిందెవరో తెలియాలి. అంతేకాక పాప కూడా ప్రమాదంలో ఉంది. తనకి సెక్యూరిటీ కావాలి. ఓకే, నాకు మీ ప్రాబ్లం అర్థమైంది. మాధవి, పాప ప్రొటెక్షన్ విషయం నువ్వు చూసుకో. ఓకే సార్, ఈ క్షణం నుండి తనకి స్పెషల్ ప్రొటెక్షన్ ఇస్తాను. సారీ మాధవి గారు, ఎంత స్పెషల్ ప్రొటెక్షన్ ఇచ్చినా పాప డఫ్ అండ్ డమ్ అయినందువల్ల శత్రు వచ్చినప్పుడు తప్పించుకోలేదు. ముందు తనకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి. ఆపద వచ్చినప్పుడు కనీసం పారిపోవడం నేర్పించాలి. పారిపోవడం కాదు మేడం, ఎదిరించడం నేర్పిస్తాను. వచ్చినవన్నీ తరిమి కొట్టడం నేర్పిస్తాను. మాధవి, అన్నీ నేర్పడానికి తను మామూలు చైల్డ్ కాదు, డెఫ్ అండ్ డమ్. తనకు నువ్వేం చెప్పావో అర్థం కాదు. కరెక్టే మాధవి గారు. ముందు పాపకి డఫ్ అండ్ డమ్ లాంగ్వేజ్ నేర్పించాలి. దానికి సంబంధించిన టీచర్ ప్రేమవతి గారికి తెలుసు. ఆవిడ్ని పిలిపిద్దాం. ఓకే అర్పిత, ఆ టీచర్ని రప్పించు. మాధవి గారు, మీరు కూడా పాపకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించండి. సరే మేడం, ఈ రోజు ఈవినింగ్ నుండి క్లాసులు మొదలు పెడతాను. వెరీ గుడ్. మీరందరూ కలిస్తే పాపను ఖచ్చితంగా రక్షిస్తారు. ఆ నమ్మకం నాకుంది. పాపని రక్షించడమే కాదు సార్, పాప తల్లిని చంపిన వాణ్ణి కూడా పట్టుకుంటాను. ఓకే, ట్రై చెయ్యి. ఆల్ ది బెస్ట్. అర్పిత, పాప ప్రొడక్షన్ మొత్తం మాధవి చూసుకుంటుంది. ఇంకేమైనా సాయం కావాలంటే అడుగు. ఓకే పాల్గున్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అవసరమైతే ఖచ్చితంగా అడుగుతాను. ఒరే బావా, తంతె బూరెల బుట్టలో పడటం అంటే ఇదేరా? నీకేదో అయ్యిందని నేనెంతో భయపడ్డాను. నువ్వేమో రోజు నీ డార్లింగ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావు. అంతేరా, నిజమైన ప్రేమకి ప్రకృతి కూడా సాయం చేస్తుంది. నిజమేరా, అంతా బానే ఉంది కానీ మందు మిస్ అయిపోతున్నాం బావా.
నిన్ను చూడటానికి మన ఫ్రెండ్స్ ఎంతమంది వస్తున్నారా? ప్రతి ఎదవ ద్రాక్ష పళ్ళు యాపిల్ పళ్ళు తెస్తారు గాని ఒక్కడు మందు బాటలు తెస్తున్నాడంట్రా. మీరున్నది హాస్పిటల్లో, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇది మరీ అన్యాయం. మీరు మాకు మొత్తం మంది ఇచ్చి పడుకోబెట్టచ్చు, మేం పడుకోవడానికి మాత్రం మంద అయితే తప్ప. నీకు కూడా చిన్నప్పుడు ఎప్పుడో తలకు దెబ్బ తగిలిందేమోనని డౌట్. ఒకసారి టెస్టులు చేయిద్దామా? వద్దులే తల్లి, ఇప్పటికే సంవత్సరం జీతం మొత్తం మింగేశారు, ఇంకా టెస్టులు కూడా చేయించుకోవాలా? గుడ్ మార్నింగ్ హరీష్. వెరీ గుడ్ మార్నింగ్ ప్రియంవద గారు. ఇంతకీ నేను చెప్పింది ఏం చేశారు? ఏంటది? అయ్య బాబు, ఇలా మర్చిపోతే ఎలా అండి? ఓహో, తినడానికి ఏమైనా కావాలా? ఇలాంటివి మాత్రం బాగా అర్థమవుతాయి.